ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంసల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సౌభాగ్య సిద్ధికి కుజ అనుగ్రహం తప్పనిసరి. కుంకుమ ధారణ ప్రయోజనాల గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి, ఫలితాల గురించి శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈ రోజు తిథి శుద్ధ దశమి, తెల్లవారుజామున 3:03 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు, రాత్రి 10:57 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈ రోజు ప్రత్యేకత యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు బుధ రవుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆర్థికంగా చేకూరేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఆందోళన తగ్గుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి విజయాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. విచక్షణ జ్ఞానంతో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలకు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సంతృప్తికర సంఘటనలు విద్యాపరంగా కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార పరంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య రక్షణ మహిళలకు చేకూరుతుంది. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి ఉత్తమ వాతావరణం విద్యాపరంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధికై చేసేటువంటి కార్యకలాపాలు అనుకూలతని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. సంతోష వార్తలు మహిళలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరిష్కారాలు సమస్యలకు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ధీశక్తి పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. రాజకీయ రంగం వారికి సామాన్యం.
మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అవరోధాలు విద్యాపరంగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తి తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. వైద్య వృత్తి వారికి సంశయాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రు భీతి పోతుంది. అయోమయ పరిస్థితులు గృహపరంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత శుభప్రదమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ఉపకరిస్తాయి. శుభవార్తలు వింటారు. ఇంపైనటువంటి సంఘటనలు మానసిక వికాసానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అలసత్వంతో కూడిన విషయాలు లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ద్వారా శుభ ఫలితాలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. అవరోధాలని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రశాంత పరిస్థితులు తగ్గినప్పటికీ ఆసక్తికరమైనటువంటి ప్రయత్నాల ద్వారా అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు విద్యార్థులు అన్వేషించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అధిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ నియంత్రించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మిత్రులతో సఖ్యత కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం మహిళలకు ఉపకరిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలం. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మహిళలు ప్రాధాన్యతతో కూడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత తగ్గుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శత్రు భీతి పెరుగుతుంది. శత్రువులపై విషయాలు కూడా ప్రాప్తిస్తాయి.
క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. అయోమయ పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారికి రక్షణ చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు అంతిమంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన ఆలోచన పద్ధతితో కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. ఆర్థిక రక్షణ వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేకూరుతాయి. ప్రశాంతతని పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ పరిణామాన్ని ఆహ్వానించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మందత్వం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు అంతిమంగా కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు పునః ప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు మహిళలకు ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు దూరం చేసుకోగలుగుతారు. విద్యపై అవగాహనతో కూడినటువంటి శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆలోచన సంపత్తిని పెంపొందింపచేసుకుని అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయం లభిస్తుంది. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో కీచులాటలు ప్రారంభమవుతాయి. మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది. ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇది. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపారం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. తద్వారా ఆర్థిక విషయాల్లో అలజడి ప్రారంభమవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విషయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. దిశశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా పొందగలుగుతారు.
భాగస్వాములతో మైత్రి కొనసాగించగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూలం. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందాలని, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు తద్వారా ఆనందకర పరిస్థితులు చేకూరాలని, స్థిరాస్తి విషయాలు అనుకూలించాలని, గృహ విషయాలు లాభించాలని, వాహన సౌఖ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు అభివృద్ధికి నోచుకోవాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.